ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇలవైకుంఠం తిరుమలలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజుల తిరువీధి ఉత్సవం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. మాస శివరాత్రి వేడుకలలో పులకితులైన భక్తులు. ఊంజల సేవలో తిరుపతి కోదండరాముని దివ్య దర్శనం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం. శనిదోష నివారణార్థం పూజలు జరుపుకున్న భక్తులు. మహానందీశ్వరునికి ఘనంగా అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో మారుమోగిన మహానంది క్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని శ్రీవారి ఆలయంలో బంగారు తిరుచిపై వేంచేపు చేసి విశేషంగా హారతులు సమర్పించారు. ఆపై రామానుజుల వారికి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగాల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. ఇక భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి వారికి భాష్యకారులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శనివారం సాయం సంధ్యవేళలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారి శఠారితో భక్తాగ్రగణ్యులు శ్రీ భగవద్ రామానుజాచార్యులకు మర్యాదలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై భగవద్ రామానుజుల వారిని కొలువు తీర్చి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆపై శాతుమరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయంలో శనివారం మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని సకల సుందరంగా ఆభరణాలు పుష్పాలతో అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం శోభయమానంగా జరిగింది. భక్తులు ఆది దంపతులను కళ్యాణంలో వీక్షించి తన్మయులయ్యారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజలి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయం ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది.
చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేకం ఘనంగా నిర్వహించారు. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత తొలుత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత శని భగవానుడికి తైలాభిషేకం చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు, కుంకుమ, చందనం తదితర దివ్య మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం శనీశ్వరుడికి నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమతో చూడచక్కగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. బహుళ త్రయోదశి నాడు శ్రీ మహానందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో నెలవైన బృహత్ నందీశ్వరుని చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలు, పసుపు, కుంకుమలతో మహానందీశ్వరునికి అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ఖమ్మం జిల్లా మదిరిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉపాలయంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో గర్భాలయంలో శ్రీ మణికంఠేశ్వర స్వామివారికి, ఆలయం వెలుపల శ్రీ నందీశ్వర స్వామివారికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. ఆపై వర్ణ శోభిత పుష్పమాలలతో నందీశ్వరునికి ముగ్ధ మనోహరంగా అలంకరణలు చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీదేవి పాదుకార్చన పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ రామేశ్వర స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అర్చనాది అలంకారాలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదికపై శ్రీదేవి అమ్మవారిని చూడ చక్కటి అలంకరణలతో కొలువు తీర్చారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవచండీ పారాయణాదులు, హోమాలను నిర్వహించారు. ఆపై అర్చకులు శ్రీదేవి పాదుకార్చన విశిష్టతను వివరిస్తుండగా మహిళలు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అర్చకుల సూచనలతో ఓం శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ శ్రీదేవి పాదుకా పూజలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. త్రయోదశి ప్రదోషకాల సమయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం జరిపారు. ఆపై నందీశ్వరునికి అలంకరణ చేసి శనగలు, బెల్లము నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను. నల్గొండ పట్టణం గొల్లగూడలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి వారికి కళ్యాణోత్సవం జరిపారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మల్లికార్జున స్వామి వారికి విశేషంగా కళ్యాణం జరిపారు. శివపార్వతులకు పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వెంచేపు చేసి పలు క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు కోట వీధిలో కొలువైన శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజులుగా నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. చివరి రోజున శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గోపూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి ప్రదక్షిణలు చేశారు. అనంతరం విశాలమైన ఆలయ ఆవరణలో మహిళలు అర్చకుల సూచనలతో సహస్ర నామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నమ్మ భద్రకాళి దేవి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ భద్రేశ్వరుని ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత ముచ్చటగా అలంకరించిన నందీశ్వరునికి అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నందీశ్వరుని సేవించి తరించారు. అదేవిధంగా వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆంజనేయ స్వామి మూలమూర్తికి చక్కటి అలంకరణలతో ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి పుష్పార్చన నిర్వహించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలలో అంజనీసుతుని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష పూజలు, హోమాలు జరిగాయి. చైత్రమాసం శనివారాన అర్చకులు శ్రీనివాసుని మూలమూర్తికి సుందరంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉమామహేశ్వరులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉమామహేశ్వరుని కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా మదిరిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు పవిత్ర మున్నేరు నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, కుంకుమ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి గంధం, కుంకుమ, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. విజయవాడ నగరం మధురానగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు నేత్రపర్వంగా జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. నల్గొండ పట్టణం తులసీనగర్లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి పూజలు జరిగాయి. రామబంటు శ్రీ భక్తాంజనేయ స్వామివారి సన్నిధిలో ఉన్న నవగ్రహాల మండపంలో భక్తులు దోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శని భగవానుడికి తైలాభిషేకం జరుపుకుని నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించి ప్రదక్షిణ చేశారు. ఆపై గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ భక్తాంజనేయ స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఘనంగా జరిగాయి. సాధారణంగా పలు ఆలయాలలో నవగ్రహ మండపాలుంటాయి. అయితే ఈ ఆలయంలో ఒక్క శనీశ్వరుడు మాత్రమే కొలువుతీరి ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అర్చకులు ముందుగా ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన 3 అడుగుల శనీశ్వరుడికి భక్తులు తైలాభిషేకాన్ని జరుపుకుని నల్లటి వస్త్రం సమర్పించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద గల శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం చేశారు. ప్రదోషకాలంలో అర్చకులు ధ్వజస్తంభం వద్ద నిలవైన శ్రీ నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చక్కగా అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.